మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానించారు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికీ పండుగని, వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. రేవంత్ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానించారు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరికీ పండుగని, వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. రేవంత్ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక రేవంత్ రెడ్డి ఆహ్వానంపై కేసీఆర్ స్పందన ఎలా ఉంది? థ్యాంక్ యూ శాలిని. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే ఈ జయ జయ తెలంగాణకు సంబంధించిన సాంగ్ను తెలంగాణ గీతంగా కూడా ఆ రోజు అధికారికంగా ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రూపకల్పన కూడా చేశారు. అయితే ఎవరైతే కవులు, అదేవిధంగా మేధావులు ఇప్పటికే 200 మంది పైగా కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే అభిప్రాయ సేకరణ ఇవన్నీ జరిగాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణలో భాగస్వామ్యం అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే తెలంగాణ రావడానికి ప్రత్యేక కారణమైనటువంటి సోనియా గాంధీని కూడా పిలవాలని కూడా ఇప్పటికే భావించి ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీంతో పాటు తెలంగాణలో ఏదైతే ప్రత్యేక తెలంగాణ రావడానికి ఆ ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా పిలవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ సలహాదారు ఏదైతే అరకార వేణుగోపాల్ ప్రత్యేకంగా కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని ఏదైతే కేసీఆర్ ని ఈరోజు గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆహ్వాన పత్రిక స్వయంగా సంతకం పెట్టినటువంటి ఆహ్వాన పత్రికను కూడా తీసుకొని అరకార వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు ఏదైతే అరకార వేణుగోపాల్ కేసీఆర్ తోడు కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకి రావాలంటూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ ఖచ్చితంగా వస్తానంటూ సానుకూలంగా స్పందించాలని కూడా అరకార వేణుగోపాల్ చెప్పినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా నిలిచినటువంటి కేసీఆర్, అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇద్దరు సానుకూలంగా స్పందించడంతో వీళ్ళు ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడినారు. ఎందుకంటే ఇద్దరు ప్రత్యేక తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఇటు సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు వస్తున్నంతా కూడా ఈ ఆవిర్భావ వేడుకల్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా వీరితో పాటు కూడా ఇటు కవులు, కళాకారులు, అదేవిధంగా ఎవరైతే ఈ ప్రత్యేక తెలంగాణలో భాగస్వామ్యమైనటువంటి కూడా వాళ్ళని కూడా ఏదైతే ఘనంగా సన్మానించాలని కూడా భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించాలని కూడా చెప్పొచ్చు. శాలిని. థాంక్యూ శ్రీనివాస్.